దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎక్కడికి తీసుకొని వెళ్ళారండి? ఏ కొండ మీద తీసుకెళ్లారు? కరెక్టేనా? దేవునికి స్తోత్రం. గులిగొత్త కొండ మీదకి ఎవరిని తీసుకెళ్లారండి? ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు సిలువ వేశారు? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు మోసినటువంటి సిలువ ఎంత బరువాట తెలుసా? మనకి అవన్నీ పక్కన పెడితే అవి ఎన్ని కేజీలు ఉన్నాయంటే తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారి మీద వీపు మీద కనబడినటువంటి మరి దెబ్బలట 5,480 దెబ్బలటండి. మనకు కనిపించే అసలు అవి కనిపించలేదు కదా, అన్ని దెబ్బలు కాసట. ఆ సిలువు పైన 17 గంటలు దాహం 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 అని ప్రభువారట 17 గంటలు ఆ యొక్క సిలువు మీద దాహం నిమిత్తమై ఉండిపోయాడటండి. ఏమిచ్చారండి? మళ్ళా మజ్జిగ ఇవ్వలేదు, మళ్ళా బన్నలు ఇవ్వలేదు. ఏమిచ్చారండి? ప్రభు చేదు చిరకలు అందించారట. అదైనా కూడా సంతృప్తిగా ఇవ్వలేదటండి. ఆ చేదైనా దేవుడు తాగిస్తేమో, కానీ అది కూడాను సినిమాలో చూస్తే, మన కరుణమైన సినిమా చూస్తే ఆ చిరకలేమో ఇలా తాగుతారంటుంటే ఇలా తీసేస్తున్నారు, ఇలా తాగుతారంటే ఇలా తీసేస్తున్నారు వెనక. అలాగ అందించారట. అలాగ 17 గంటలు ఆ సిలువు పైన దాహం దాహం అని ప్రభువారేమో అలమటించి ఉన్నారట. ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తం అట 6.5% కూడా రక్తం అట దారలై కారుతూనే ఉందటండి. అది దారలై కారుతూనే ఉందట యేసుక్రీస్తు వారి రక్తం. ఆ యొక్క బరువుని, ఆ సిలువుని మోయలేక ఎన్నిసార్లు అట తెలుసా? ప్రభువారు ఇలా మోస్తూ ఇట్లా జారిపోయారు 4 మార్లు అండి. 4 మార్లు ప్రభు యొక్క కాలు ఇలా జారిపోయి మళ్ళీ తన సిలువుని మళ్ళీ భుజం మీద వేసుకొని భారమైన కష్టమైన అది ఎంతటి ఘోరమైనటువంటి అది విపత్తుకరమైన అది మోసుకుంటూ ఆ యొక్క ప్రభు యొక్క గురి ఏంటి? ఒక ఆర్మీ ఉద్యోగి తన గురి ఏంటి తెలుసా? తన ఎదురుగా వస్తున్నటువంటి శత్రువుని చంపాలి. అంతేనా? ఒక ఉద్యోగి, ఒక టీచర్ యొక్క చివరి వరకు ఏంటి? పిల్లల్ని ఏ విధంగా చేత నేను వారికి చెప్పినటువంటి సబ్జెక్ట్ ని చక్కగా ఉన్నతంగా అందించడం. అవునా? ఈ విధమైనటువంటి గుణ లక్షణాలు మానవులకు ఒక ఉద్యోగంలో అయితే దేవుడికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా అతను జారిపోయినా, అతని సిలువు మోసిన, అతని రక్తమంతా దారిపోసిన, ఆయన యొక్క శిరము పైన ఎన్ని ముళ్ళు కిరీటాలు పెట్టారంటే తెలుసండి? ఎన్ని ముళ్ళలతో అల్లినటువంటి ఆ యొక్క కిరీటము అల్లించారట తెలుసా? 1400 ముళ్ళుతో కలిసినటువంటిదట. అంటే అది అంటించారటండి. అది మామూలుగా అంటించలేదు. అది మనం సినిమాలో చూస్తే ఒకడు పట్టుకొని వచ్చి అది చేయితో కాదండి, వేరే దాంతో పట్టుకొని వచ్చి ప్రభు గుర్ర మీద పెట్టి ఇలా వడుస్తున్నాడు. అంటే మనం చూస్తేనే అంత ఇదైపోతుంటే అక్కడ మోసినటువంటి ఆ వ్యక్తి, ఆ యొక్క అనుభవించినటువంటి ఆ వ్యక్తి, ఆ యొక్క బాధని భరిస్తున్నటువంటి వ్యక్తి ఎంత నలిగిపోయాడు ఉన్నాడు అండి కదండి. మన జీవితంలో ఒక్క సమస్య వస్తే చాలు, ఎలా నలిగిపోతాం? కుటుంబం అంతా కూడా వెళ్ళిపోతామండి. అలాంటివి తనకు ఉన్నటువంటి సమస్త సౌభాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకొని ఎవరితో ఉండటానికి భాగ్యాన్ని, తండ్రితో కూడా ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఎవరి నిమిత్తం మీద వచ్చాడు ఈ లోకం మీదకి? ఎవరి నిమిత్తం మీద వచ్చారంటే మానవులమైన మన నిమిత్తమేనండి. నేను చనిపోయినా పర్వాలేదు,
నేను రక్తం కార్చినా పర్వాలేదు, నా అడుగులు తడబడిపోయినా పర్వాలేదు, నాకు నేకులతో కూర్చున్నా పర్వాలేదు, నాకు సిలువు పని ఎక్కించినా పర్వాలేదు, కానీ నా పిల్లలైన వారు, నా రక్తంలో కలిగిపడిన నా పిల్లలు మాత్రము వారి ఇంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటికి దోషం అవ్వకూడదు, అటువంటి వాటికి భయపడకూడదు, అటువంటి క్రియ ఆలయంగా రాకూడదని దేవుని యొక్క ఉద్దేశం చేత సమస్తాన్ని భరించాడండి. ఎవరి నిమిత్తం తెలుసా? మన నిమిత్తమేనండి. మన పిల్లలకి కష్టం వస్తే మనం బాధపడతాం, అవునా? పక్కింటోళ్ళకి వస్తే బాధపడమండి, అవును బాధపడతామండి. మనకెందుకండి అంటాం. క్రైస్తవులుగా చాలా బాధపడతామండి. అయ్యో వాళ్ళ ఇంట్లో అలాంటిది వచ్చిందా అని వాళ్ళ కష్టమే మన కష్టం అని మనం ప్రార్థన చేస్తాం. కానీ అన్యులైనటువంటి వారు ఉండదు. వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? కానీ మనం బాగున్నామో లేదని చూసుకోవాలి. కానీ దేవుడు మాత్రం అలా ఆలోచించలేదని, మనం బాగుండాలని, మనం క్షేమంగా ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని తన సంతోషాన్ని, తన రాజరికాన్ని, తన ఆరోగ్యాన్ని, తన సౌభాగ్యాన్ని సమస్తమును విడిచిపెట్టుకొని నీ కోసము నా కోసమే ఆ సిలువు పైన తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొన్న ఒక దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పమన్నప్పుడు, అమ్మ కొన్ని బాధాపు మాటలు మాట్లాడినప్పుడు, ఆడమన్నప్పుడు దేవుడు ఎందుకు ఆ మాటలు ప్రేరేపించేసాడు. చిన్న ఉదాహరణ చెప్పి సేవకుడు వచ్చి లోపే నేను 2 మాటలు ముగించేస్తాను. యాక్చువల్గా ఈ 2 మాటలు నాకు కాదు, అసలు మాట్లాడడానికి కూడా అవకాశం వస్తుందో రాదో అనుకోండి. ఎందుకంటే చాలా మంది మనలో ఎక్కువ మంది మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అనుకున్నాను శిరీష ఉంది, వాళ్ళ యొక్క చిన్న పాస్టర్ గారండి, తను చాలా బాగా పాటలు పాడుతుంది, చాలా వాక్యం బాగా చదువుతుంది, దేవుడు ఎదురెట్టుకుంటాం కుటుంబం. ఆ పిల్ల ఎక్కడికి వచ్చిన తర్వాత ఏకంగా అలా అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? నీకు సహవాసం లేకపోవడం, నువ్వు సన్నిధికి రాకపోవడం, నీకు అలా ఉండడం, నువ్వు ప్రార్థన చేసుకోకపోవడమే కారణం. లేకపోతే నిజంగా నీ ఇంటికి ఎవరు నిలబడలేరు. అంత చక్కగా పాటలు పాడుతూ తన బైబిల్ చూస్తే అన్ని విషయాలు వివరంగా కులంకోశంగా చక్కగా రాస్తుంది. కారణం ఏంటో తెలుసా? అంటే దేవునితో మొదలుకున్నటువంటి ఆ ప్రేమ వారు తగ్గిపోయారండి. తనే కాదు, ఇంకో చెల్లి వాక్యం చెప్తుంది అనుకోండి, భారతి వస్తే భారతి వాక్యం చెప్తుంది, మరి రూపకు వాక్యం చెప్తుంది, అందరూ అనుకున్నారండి. వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు, చెప్పలేని వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు, ఈ బాబు చాలా చెప్తాడేమో, ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాటలు నేర్చుకున్నాడండి. చాలా ఎక్కువ పాటలు నేర్చుకున్నాడు, బైబిల్ వాక్యం పెట్టి చాలా బాగా. కానీ మా తమ్ముడు కూడాను లేదు. కానీ ఈ సంవత్సరానికి దేవుడు ఎంతమందిని అయితే నిలబెట్టాడో అంతమంది అధికముగా వచ్చే సంవత్సరం అయితే నేను వాక్యం చెప్తామని మాకు అవకాశం లేకుండా మీరందరూ వాక్యం చెప్పకూడదు కాక అందరూ ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. వచ్చే సంవత్సరం గౌతమ్ తమ్ముడు ఒక వాక్యము, రూప ఒక వాక్యము, ఆడి కొడుకు ఒక వాక్యం, వాళ్ళ కూతురు కాలంగా అయిపోయింది. చూసారా? ఎందుకంటే వాడు లేచి నిజంగా దాని అర్థమేంటో వాడికి తెలియదు. అంటే చూడకుండా పాటలు పాడేస్తాడండి. ఆడ ఈ చిన్న వయసులో అలా పాడేస్తుంటే వచ్చే తరంలో దేవుడు అన్ని ఆశీర్వదించబడును గాక. ఆమె దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా సరే మనం రావాల్సింది ఎక్కడికి రావాలండి? 6వ మాట దగ్గర రావాలి. అది మర్చిపోతే ఎలాగవుతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటమ్మా? మొదటి మాట ఏంటి? చివరి మాట ఏంటి అయింది? అది క్షమాపణ. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కారణం ఏంటండి? మనుషులని క్షమించడానికి. దేనికి వచ్చాడండి? మనుషులని క్షమించడానికి వచ్చాడు. నేను ఈ భూమి మీద దేనికి వచ్చానని నాకు వచ్చినటువంటి మాట ఏదో తెలుసా? 6వ మాట, సమాప్తమైనదని సమర్థం అయిపోయింది. ఆయన యొక్క తల వంచి దేవునికేమో ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఏంటో తెలుసా? ఈ లోకంలోనికి వచ్చి వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందుండి ఉమ్మింది వేరొకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందుండి నవ్వింది వేరొకరు. బంతులాడినారు, బహుమాన పెట్టినారు, బంతులాడినారు, బహుమాన పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, వదుల పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, వదుల పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జనుల
కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ రింగ్ అయిందని పాట పాడేదండి. అయితే నాకు వచ్చినటువంటి మాట, 6వ మాట, సమాప్తమైనది. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి మొదటి పని క్షమించడం అండి. ఎలాంటి వారిని క్షమించాడండి? చాలా ఉదాహరణలు చెప్పారు. ఈ లోకంలో పాపాత్ములైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తున్నాను, ఇంకెన్నడూ ఎప్పుడు ఈ పాపము చేయొద్దని దేవుడు ఆమెను ఏం చేశాడండి? క్షమించాడు. దేవునికి స్తోత్రం. లోకంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి పని ఏంటండి? క్షమించడానికి వచ్చాడు. ఆ పనిని సమాప్తం చేశాడు. కథం పోగయా. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? దేవుడేమో ఆ యొక్క ఏ యొక్క పనిని? ఈ లోకంలోన పాపం చేసిన వారిని, శాపముతో ఉన్న వారిని, మరణములో ఉన్న వారిని, శిక్షతో ఉన్న వారిని, వారిని ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? క్షమించి ఆయన రెక్కల చోటును దాచుకొని నిన్ను నేను క్షమించిందని ఆ పనిని ఈ లోకంలోకి వచ్చింది సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటండి? రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఎలా చెప్పాడు? ఖచ్చితంగా చెప్పేశాడండి. ఖచ్చితంగా, నిశ్చయంగా చెప్పేశాడు. ఈరోజు మనకు ఒకవేళ సహాయం చేస్తున్న అన్నవారు అప్పటిసరి సహాయం చేస్తామండి. రేపు వెళ్ళామనుకోండి, లేవమ్మా మేము అనుకున్నాం కానీ అవ్వలేదు అనేస్తాం. అవునా? సొంత రక్త సంబంధికులే, కావలసిన వాళ్ళే, డబ్బున్న వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇది కొద్ది కావాలన్నప్పుడు ఏమంటారు? నేను అనుకున్నాం కానీ ఈరోజు హఠాత్తుగా ఈ పని వచ్చింది, ఇవ్వలేకపోతున్నామని అనేస్తారు. ఏదైనా చేతులు ఎత్తేస్తారండి. అవునా? అలాంటి వారి దగ్గరికి వెళ్ళినా మనకేం దొరకదండి? సహాయం దొరకదు. దేవుని యొక్క మాట ఉంది కదా, 121వ కీర్తన, కొండలు తొట్టిన కొండలు ఎత్తు చూసినా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందయ్యా? ఓ వల్ల నీ వల్లనే కదా. మన చేతులు అంటే ఎవరి వైపు చాపాలి? మన చేతులు ఎవరి వైపు చాపాలి? యేసుక్రీస్తు వైపు. దేవునికి స్తోత్రం. మన రెండు చేతులు ఎత్తి దేవునికి ఎందుకు ఆరాధన చేయాలో తెలుసా? రెండు చేతులు ఎత్తి ఆరాధన, దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి ఎందుకు ఆరాధన చేయాలో తెలుసా? చాలా సార్లు నేను చెప్పాను కూడా. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడట దొంగలు ఏం చేసేస్తారట? వాడి వల్ల అన్ని అయిపోయిన తర్వాత రెండు చేతులు ఎత్తి మోకరించేస్తారట. ఎందుకు? నువ్వు కొట్టినా, నువ్వు తిట్టినా, నువ్వు ఎన్ని జైల్లో పెట్టి నా ప్రాణం తీసినా నేను చేసినటువంటి పని ఏదన్నయ్యా, నువ్వు నన్ను క్షమిస్తే క్షమించు, నా ప్రాణంతో లేకపోతే నా ప్రాణం తీసుకొని రెండు చేతులు ఎత్తేసి పోలీసుల దగ్గర ఉండిపోతారు. మనం కూడా అన్నట ఏమాత్రమైన వాళ్ళండి, శివము గారి దేవుని ఎదుట మనం కూడా మన రెండు చేతులు ఎత్తి, అయ్యా వారం దినాలు కాపాడా, ఇన్ని రోజులు కాపాడా, ఉన్నటువంటి నా జీవితం అంతా అయిపోయి చేతులు తప్పిస్తున్నాను ప్రభా అని మన రెండు చేతులు ఆకాశంతో ఎత్తి దేవుని స్తుతిస్తాక, దేవుడు అలా ఆఫ్టర్ కనికరం లేని పోలీసులే అది క్షమిస్తాక దేవుడు మనకు క్షమించడండి. మన దేవుడు ఎలాంటోడు? ఎలాంటి దేవుడు అండి? దొంగలు క్షమించబడండి, వ్యభిచారులు క్షమించబడండి, మోసం చేసేవాడు క్షమించబడండి. అటువంటి దేవుడు మనం చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో మోకరిస్తే, దేవుని సన్నిధిలో అడుక్కుంటే, దేవుని సన్నిధిలో బ్రతులాడితే దేవుడు మనకు క్షమించడా? ఆ ఇద్దరు దొంగలను దేవుడు క్షమించినాడు, మనకి క్షమించడా? అటువంటి క్షమించినటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి, నేను ఈ లోకంలో క్షమించడానికి వచ్చాను కాబట్టి ఆ పనిని నేను సమాప్తం చేశానని రెండో మాటగా దేవుడు దాన్ని సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాటగా ఏంటంట? మూడో మాటగా ఆ యొక్క మాట బాధ్యత అండి. బాధ్యత. చిన్నతనంలో మన పిల్లల్ని మనం ఎంతో బాధ్యతగా చూస్తాం. పెద్దడైన తర్వాత వాడు మా మాట వినకపోతే, నీకోసం ఎంత చేశాను, వాడి కోసం ఎంత చేశాను, నేను నాకు ఉన్నదంతా దానికోస్తాను, నాకు అసలు అంటూ ఏమీ లేదు, నాకున్న ఆధారం ఎవర్రా? నువ్వేరా, నువ్వేనలా చేస్తే నేను ఏమైపోతానని కొడుకుని కొడుకు మనకు చెప్పిన మాట విన్నప్పుడు, వాడి తప్పు తోరలో నడుస్తున్నప్పుడు, వాడికి మనకు అనుగుణంగా ఉన్నప్పుడు, మనం పెంచినప్పుడు, అవసర దశ మనకు వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీకు చేసింది ఒక్కసారి గుర్తురాలేదురా? నీ పిల్లలకు పెట్టింది ఇంట్లో ఎంత పెడితే నేను బ్రతకలరా? చాలా మంది తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారండి. రోడ్డు మీద అనాథాశ్రమంలో పడేసి వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు. మా బాబు రేపు వస్తాడేంటో, ఈరోజు వస్తాడేంటో ఎంతో తల్లి ఆశగా చూస్తుండేది. నా కొడుకు అలాంటోడు కాదమ్మా, నన్ను వదిలిసిన వాడు కాదు, నన్ను ఈ రోజైనా తీసుకొని వెళ్ళడానికి వస్తాడు నా కొడుకు అని ఎంతో ఆశతో తల్లిదండ్రులు
ఏది కూడా దేవుడు మనకి రానివ్వకుండా, తన తల్లికి రాకుండా ఈ లోకంలో పరిశుద్ధత కలిగినటువంటి ఆ మరియ ఆమెను ఏ విధంగా పరిశుద్ధముగా కన్నాదో ఈ లోకంలో ఆ కుమారుడు తను విడిచిపెట్టుకొని ఉండకుండా ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడండి? తన ప్రియమైనటువంటి శిష్యుడికి, తన తమ్ముడైనటువంటి యోహానికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో బాధ్యతను నిర్వహించు, బాధ్యతను దాన్ని సక్రమంగా చేసి ఆ బాధ్యతని ఈ లోకంలో మాదిరిగా చూపించాడండి. ఆ పని నెరవేర్చడానికి లోకంలోని దేవుడు వచ్చి సమాప్తం చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మాటలు అయ్యాయండి? ఎన్ని మాటలు అయ్యాయి? 3 మాటలు అయ్యాయి. 4వ మాట ఏంటి? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. మనం అనుకుంటాం కదా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఎందుకు ప్రభు అలా చేశా? నేనైతే ప్రతిరోజు అలాగే ఏడుస్తుంటాను. ఎందుకు అలా చేసాం? అది ఉంటే ఇంపార్ట్ నాకు ఇంత కష్టాలు మేము అనుభవించాల్సింది కదా, ఎందుకు అలా చేసాం? ఒక్కోసారి అన్నప్పుడు ఆయన ప్రశ్నించే అధికారము మనకు లేదండి. ఆయన ఇష్టం అది. నిజంగా ఇదే రోజుకి ఇలా ఉంటే నేనేం మాటలు చెప్పాను డాడీ? నేనేం మాటలు చెప్పాలి డాడీ? నాకు వేగంగా వాక్యం చెప్పేవా? నేను అది కాదు నేను మాట చెప్పాను, కానీ ఎంతో ఆతృతగా అయిపోయిందండి. ఆలోచించుకున్నప్పుడు ఎందుకు ప్రభావం చేశాం? అయినా నీ ఇష్టమే. నేను ఒకలా ఆలోచిస్తే నీ ఆలోచన వేరుగా ఉందేమో. ఈ లోకంలో ఏ యొక్క దోషము చూడకుండా దేవుడు ఎందుకే నువ్వు తీసుకెళ్ళిపోయావా అని మళ్ళీ నాకు నీకుగా పూజ చేసుకొని ప్రభు సన్నిధిలో, నా దేవా, నా దేవా, నాకు వచ్చినటువంటి శ్రమను బట్టి నీకు నేను దూరం అవ్వకూడదు ప్రభా. నాకు వచ్చి నీ కన్నిటిని బట్టి, కష్టంను బట్టి నీకు నేను దూరం అవ్వకూడదు. ఏ విధము చేత ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, చివరికి ఎటువంటి పెడుతూ మాత్రం ఎందుకు వచ్చినా నిన్ను మాత్రమే మేడం అయ్యా. ఎందుకంటే కాసిన వారు సగంలోనే విడిచిపెట్టేస్తారు, తల్లిదండ్రులు సగంలో వారు ప్రాణాన్నంత వరకు పెంచుతారు, కానీ చివరి వరకు ప్రేమించిన వాడు, మనతో ఉన్నవారు, మన సమస్తాన్ని ఎరిగిన వాడు ఎవరు అంటే మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడేమో నీ చేయి నా చేయి విడిపెట్టకుండా, తండ్రి నీకు ఇష్టమైతే నా చేయి విడిచిపెట్టి, చెయ్యి విడిచిపెట్టి కానీ నన్ను ప్రేమించిన వారిని, నాతో సహవాసం చేస్తామని వారిని, నేనే దేవుడని వారు నమ్ముకుని వాళ్ళ వారిని మాత్రం నీవు చెయ్యి విడవద్దు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు నన్ను పట్టుకో ప్రభా అని తండ్రికి మొర పెడుతున్నాడండి. ఆ మొర దేవుడు ఆలకించి, దేవుడు ఆ మొర ఆలకించి ఏం చేశాడండి? ఆ మొరాలకిచ్చి దేవుడు తన యొక్క చేయిని పట్టుకొని ఈ లోకములోనికి నీకు నాకు కన్న తండ్రిగా దేవుడి లోకంలో మనం పెట్టాడు. ఆయన వచ్చిన పనిని సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 3వ మాటగా దాహం అండి. దాహము ఎన్ని గంటలండి? 17 గంటలు. దేని మీద? 17 గంటలు ఆ చెరువు పైన దాహం దాహం అని ప్రభువారేమో కేకలు వేస్తున్నారట. కానీ అది అక్కడ ఉన్నటువంటి వారికి కానీ, అక్కడ ఉన్నటువంటి వారి ఎవ్వరికి కూడా అది ఆయనకి వినిపించలేదండి. వినిపించి ఏం చేశారట? చేతులు అందించారట. ఆ చేతులు తాకడానికి కూడాను సృష్టికర్తకి అధికారం లేకుండా అయిపోయిందండి. చూడండి, తప్పు చేసిన వాడు మాత్రమే శిక్ష అనుభవించాలి. ఆ ఎడం వైపు ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడు? ఓయ్, నువ్వు నిజమైన దేవుడు అయితే నీకు నువ్వు రక్షించుకున్నావు, రక్షించయ్యా అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? మరణాన్ని అనుభవిస్తున్నాడు. త్వరలో ప్రాణం పోతుంది. అది కూడా ఆలోచించకుండా ఏం నిర్ణయిస్తున్నాడు? దేవుడు అయితే అని వేస్తున్నాడు. కానీ వాటిని కూడా లక్ష్య చేయకుండా ఏమన్నాడు? ఆ చెప్పుడు వైపు ఉన్నటువంటి ఆ వ్యక్తితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీవు నాతో కూడా ఆ 12 గుమ్మముల ఎదుట నువ్వు ఉంటావు, నీవు నాతో కూడా సహవాసం చేస్తావు, నీవు నాతో కూడా నా కుడి పక్కనే కుడి పార్శ్వంలో కూర్చుని పెట్టుకున్నాను, నీవు నాతో కూడా రాబోతున్నటువంటి తరానికి ఒక తీర్పరగా నిలబెట్టుకుంటానని దేవుడు ఆయన కుడివైపు ఉన్నటువంటి దొంగని దేవుడు ఏ విధంగా చేర్చుకున్నాడో, దేవుడు నీ యొక్క దోష పాపములను బట్టి నా దోషములన్నీ కూడా పక్కన పెట్టి నిన్ను నన్ను కుమార్తెగా స్వీకరించాలని ఆశపడుచున్నాడు. 5వ మాట ఏం మాటండి? 5వ మాట ఏం మాట? దేవునికి స్తోత్రం,
సమాప్తము, సమస్తాన్ని కూడా ఈ లోకంలోనికి దేవుడు ఇచ్చినటువంటి పని ప్రతిదీ కూడా సమాప్తం చేసి డబ్బుకొని ఆత్మల నిమిత్తమే డబ్బు కొడుతున్నాడండి. ఏ దేవుని నిమిత్తమే తెలుసా? ఆ సిలువ వేసినప్పుడు చుట్టూ అనేక మంది మనుషులు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? ఆ సైన్యంలో అక్కడ లెక్క మంది రాలేదు, కానీ అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి సిలువ వేయడానికి చాలా మంది, అంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరినీ చూసి వాళ్ళందరి నిమిత్తమే నేను డబ్బుకొచ్చున్నాను, వీరు కూడా నిజమైన దేవుడని వారు తెలుసుకోవాలని, వారి నిమిత్తమే లోకంలో పడి చెడు తిరిగిపోతున్నటువంటి వారందరి నిమిత్తమై దేవుడు ఆత్మల నిమిత్తమే దప్పికొని, ఆ దప్పికున్నటువంటి వారిలో నిన్ను నన్ను కడిగి వేసి ఒక్క తీసుకుంటే ఎందుకమ్మా డిస్టర్బెన్స్? దేవుడు దొప్పుకొని ఆ యొక్క మనం రచించుకోవచ్చున్న మనల్ని వెతక రక్షించడానికి వచ్చి ఆయన యొక్క దాహాన్ని తీర్చి మనం సంరక్షించి ఆయన యొక్క పనిని సమాప్తం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోనికి దేవుడు వచ్చిన పనిని సమాప్తం చేశాడు. అవునా? ఈ లోకంలోనికి దేవుడు వచ్చినటువంటి పనిని సమాప్తం చేశాడు. మొదటిగా క్షమించాడు, రెండోది ఆదరించాడు, మూడోది బాధ్యత, నాలుగోది ప్రేమ, ఐదోది దాహం, ఆరోది సమాప్తం చేశాడు. ఏడో మాట ఒకసారి లేఖనాలు చదువుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 7వ మాటగా మోక్షం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం ఆ మాట చెప్పుకుందామా? అందరం కూడాను ఆ మాట చదువుకుందామా? తండ్రి, తమ చదవమా. అప్పుడు అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అప్పచెప్పాడండి తన ప్రాణాన్ని? దేవునికి అప్పచెప్పాడు. ఈ లోకంలో నేను చేసిన పని అంతా కూడా సమాప్తం చేశాను ప్రభా. నేను ఈ లోకంలో చేసినటువంటి నువ్వు చెప్పిన పని అంతా కూడా నెరవేర్చాను ప్రభా. అది నమ్మకంగా చేస్తానో లేదో నువ్వు సమస్తము చూస్తున్నావు. నువ్వు నాకు అప్పు చెప్పిన బాధ్యతను చక్కగా సమాప్తం చేస్తాను, నువ్వు సమస్తము చూస్తున్నావు. ఇదిగో ప్రభా, నా ఆత్మను నీ చేతికి అప్పు చేస్తున్నానని చివరిగా తన ప్రాణాన్ని ఎవరికి అప్పు చెప్పాడండి? ప్రప్రథముగా భూమి మీద మన కోసం పుట్టినటువంటి తండ్రి అని దేవునికి తన ప్రాణాన్ని అప్పచెప్పుకొని, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని దేవునికి ఆత్మ అప్పచెప్పుకున్నాడు. దాన్ని మీతో ఒక్కరి ప్రశ్న చూసింది ముందుకు వెళ్ళిపోదు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 59-60 వచనం. అపోస్తల కార్యము ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు, ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి, అతనే స్టెఫన్ అండి. స్టెఫన్ ఏం చేశాడో తెలుసా? తనకి రాళ్ళుతో కొడుతున్నప్పుడు తన చుట్టూ ఉన్న వారికి ఆజ్ఞాపిస్తే, అంటే తనతో యేసుక్రీస్తు నమ్ముకున్న వారు అందరూ ఆ చుట్టూ ఉన్నారా, వారితో చెబితే వారందరూ కూడా పుట్టో లేకపోతే ఏ విధంగానో దూరం చేయగలరు. కానీ స్టెఫను మాత్రము ఏమన్నాడు తెలుసా? చదువుతాం తర్వాత. అతడు మోకాలుని, చూడండి, ప్రభువా, వారి మీద ఈ పాపము
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాటలు గుర్తుంచుకోండి. ప్రభువారు ఏ విధంగా దేవునికి తన యొక్క ఆత్మను అప్పగించి నీకు నా ఆత్మను అప్పచెప్పుకుంటానని ఎవరన్నారండి? మన తండ్రి దేవునికి కుమారుడు యేసుక్రీస్తు ఏ విధంగా అప్పచెప్పాడు. ఇక్కడ ఆ యొక్క స్టెప్ను కూడాను తన రాళ్ళతో కొడుతున్నప్పుడు, తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు మీరు క్షమించని వారిని కూడా క్షమించాడండి. దేవునికి స్తోత్రం. మనుషులు ఈ గుణం ఉంటుందని ఎవరి మనం అనుకుంటామా? కానీ ఎక్కడో ఒక్కడే ఉంటారులేండి, మనలంటారు కాదు, మంచోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఆ మంచోళ్ళన ఒకే ఒకడు రాళ్ళతో కొడుతున్నప్పుడు శపన అంటున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు. ఆ మాట ఎవరన్నారండి? ప్రప్రదంగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు అన్నాడు, మనుషుడుగా ఈ యొక్క స్తెఫను అంటున్నాడు. గుర్తుంచుకోండి, ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సంకటాలు వచ్చినా, ఎంత అవరోధాలు కలిగినా నీకు నేను దూరం కాకుండా నా మనస్సు, నా శరీరము, నాకున్నటువంటి ప్రతి అవసరము, ఇదిగో నా ప్రతి పని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. నీ చిత్తం జరిగించినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన చిత్తం మాత్రమే జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తెఫను పలికినటువంటి మాట, యేసుక్రీస్తు వారు పలికిన మాట స్తెఫను కూడా పలుకుతున్నాడండి. ఈరోజు మనం ఆ మాట పలకగలమా? కష్టం వచ్చింది ప్రభా, నేను విడిచిపెట్టకుండా నీ బాధను సాక్షిగా బ్రతుకుతానని ఈ రోజున మనం తీర్మానం తీసుకున్నామా? మనం అలా తీర్మానం తీసుకున్న మరో క్షణమే దేవుడు మనం ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడండి. ఏ రోజైతే మనం తీర్మానంతో ముందుకెళ్తామో అన్ని కష్టాలు కలుగుతాయి. కష్టం అంటే అమ్మో అనుకుంటాం, సంతోషం అయితే ఆహా అనుకుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు ఆహా అంటే, సంతోషం వచ్చినప్పుడు ఓహో పోతాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని పెళ్లి తుఫానులు మన జీవితం మీద కొట్టినా, దేని మీద కట్టబడిన వారు మాట మనము, దేని మీద కట్టబడిన వారము? ఇసుక మీద కాదండి, బండ మీద కట్టబడిన వారు. బండ మీద కట్టబడిన వారట వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఎన్ని వచ్చినను కూడాను ఎలా ఉంటదట? ఎందుకు కారణం ఏంటి? నాగార్జున సినిమాలో కట్టింది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది స్థిరముగా ఉండటానికి బండ మీద కడతాము. ఆ బండ ఎవరు? బండే క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆ బండ మీద స్థిరముగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, కష్టమైన నష్టమైన ఎప్పుడైతే దేవునికి తండ్రి నీ చేతి చెప్తున్నామని ఎప్పుడైతే మనం అప్పచెప్తామో ఆ మరుక్షణమే కష్టం నుండి, నష్టం నుండి అన్ని కూడా విడుదల చేసి సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడండి. దేవునికి స్తోత్రం. ఈ ఏప్రిల్ మాసంలో 3 నెలలు దేవుడు తన హస్తాలు మాటలు మన దాచి భద్రపరిచాడండి. అవునా? 3 నెలలు. ఈ 4వ నెలలో ప్రవేశపెట్టకుండా ఎవరైనా సరే మోకరించి ప్రభువా ఈ 4వ నెల నీ చేసి అప్పు చెప్తున్నా, నన్ను, నా పిల్లలు, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని ఒక్కసారి సంరక్షించవా. ఒకవేళ నువ్వు దూరం అయిపోతే, నీవు కానీ మాకు దూరం అయిపోతే ఏమైపోతుందో మాకు తెలియదు ప్రభువా. కాబట్టి ఈ మాసం అంతా కూడా నేను కూర్చుంటున్నా, నేను లేచుగా నా చర్య అంతా కూడా నువ్వు తెలుసుకొని ఉండవని కీర్తనకారుడు 139వ కీర్తనలు అంటుంటాడండి. నేను కూర్చోడు, నేను నిలిచడం, నేను పడుకోవడం, నేను ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ నన్ను నా చర్య అంతా చూస్తుంది దేవుడు అయ్యా. కాబట్టి నీ చేతులకి నా ప్రాణాత్మ దేహములు, నా మనస్సు, నా కెరీరు, నా సమస్తము కూడా ప్రభా నీ చేతులకు అప్పచెప్పుచున్నానని ఏ రోజైతే ప్రభువుకు మనం అప్పచెప్పుకుంటామో ఆ రోజు నుండి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాలని, నిన్ను నుండి ఆశీర్వదించాలని, నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఉన్నతమైన శిఖరాలకు దేవుడు తీసుకెళ్లాలని దేవుడి యొక్క ఆశ అండి. ఆ ఆశ నీలోను నాలోను దేవుడు తీర్చాలని ఈ లోకంలోకి వచ్చి మనల్ని క్షమించాడు, మన పట్ల పశ్చాత్తాపడ్డాడు, మన పట్ల బాధ్యత వహించాడు, మన నిమిత్తమే దాహముకున్నాడు, మన నిమిత్తమే తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. అదే కాదు కానీ మన ఎడల జరిగి ఆయన యొక్క నీతి కార్యంలో జరిగింప చేసి సమస్తము కూడా సమత్వం చేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పచెప్పాడు. దేని నిమిత్తం, ఈ నిమిత్తమే, నా నిమిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక్క క్షణం, ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా. ప్రభా గత గుడ్ ఫ్రైడే నుండి ఈ ఫ్రైడే వరకు కూడా మమ్మల్ని కాపాడు రక్షించావు కదా. ఇదిగో నన్ను నీ చేతికి సమర్పిస్తున్నాను. కుమారుడి యొక్క ప్రాణాత్మ దేహములు తండ్రి నా ప్రాణము నీ చేతికి అప్పచెప్తున్నాను ఏ విధముగా సెలవించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నుండి ప్రభా కొన్ని గంటలు నీతో గడపటానికి ప్రభా, నీతో సహవాసం చేయడానికి, నీలో జీవించటానికి ప్రభా నిన్న 3 మాసాలు కూడా మమ్మల్ని సంరక్షించావు, దీవించావు దేవా, మమ్మల్ని పోషించావు, బలపరిచావు ప్రభా. ఇదిగో దేవా
వచ్చే గుడి ఫ్రైడే వరకు కూడా నా సమస్యలు నీ చేతులు సమర్పిస్తున్నాను ప్రభా. నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోవా తండ్రి. నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకో, నా స్థితిని జ్ఞాపకం చేసుకో, నా గతిని జ్ఞాపకం చేసుకో దేవా. నీవు నన్ను దీవిస్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తే, ఇదిగో ఈ యొక్క ప్రాంతంలో నుండి ప్రభా ఒక బలిపీఠాన్ని నేను నీకు స్తోత్రాలు నీ నిమిత్తమే కట్టుతానని ఆనాడు వాగ్దానం చేసి వెళ్ళినప్పుడు ప్రభా యాకోబు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవా, ఇది కాల సమయంలో ప్రభా ఆ సమస్తాన్ని నీ చేతులు సమర్పిస్తున్నాను. నువ్వు నన్ను దీవించవా, నీవు నన్ను ఆశీర్వదించవా, నీవు నా సరిహద్దులు విశాలపరచవా, నీవు నా పక్షాలు ఉండవా తండ్రి. నా నిమిత్తమే నీ ప్రాణాత్మ దేహంలో శరీరంలో తునాతునికలుగా చేసి ప్రభా నిమిషం మాత్రమే మనం విసర్జించి ఆయుష్కాలం అంతా కూడా ప్రభా మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా దేవా. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నా. మీ మనసులోకి దేవుని ఆహ్వానించుకోదండి. నీ నిమిత్తము నా నిమిత్తమే కదా ప్రభువు 39 కొరడా దెబ్బలు కాసి తన శరీరంలో ఉన్నటువంటి ఒక రక్తము పొట్టు కూడా మిగుల్చుకోకుండా సమస్తమును దారిపోసి ఈ బుధంలో రెట్టినిగా చేసుకొని తండ్రి అంటున్నాడు, నాయనా నీకెందుకు ఎంత కష్టమో అన్నప్పుడు, తండ్రి ఈ లోకంలోనికి నువ్వు నాకు పంపించిన పని సమాప్తం చేయడానికి వచ్చినాయి. ఇదిగో నా ఆత్మ నీ చేతులు కప్పు బ్రతికినంత కాలము ప్రభు నీ పాదములు సాక్షిగా బ్రతకడానికి తగ్గ కృపను దయచేయమని ఆయన ఆయనకి స్తోత్రాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధుడు మా దేవా, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలోనికి మీరు వచ్చిన ప్రతి పనిని కూడా ప్రభా సమర్థవంతంగా చక్కగా ప్రభా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ యొక్క సమయాన్ని కూడా నీ చేతులు సమర్పిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఎన్న నీ ఉద్దేశం నీ సంకల్పం నెరవేర్చుకోమని దేవా. మాకు కలిగిన ప్రతి కష్టం నుండి, ప్రతి ఆపద నుండి, ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి సమస్తమును కూడా ప్రభా విడుదల చేసి సిలువ చెత్తగా చేర్చబడినప్పుడు ప్రభా నాయన మేమందరము తండ్రి నీకు స్తోత్రం. నీతో మేము, మాతో మీరు ఏకమై ప్రభా మేము నాయన నీలో ఉండటానికి సహాయం చేయబడి ఎత్తబడిన ప్రతి మాటలు ప్రభా మా జీవితంలో ఫలింపచేయండి ప్రభా, మా జీవితంలో ఫలింపచేయండి. సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయి, సంఘ సరిహద్దుని విశాలపరచు, సంఘంలో నూతనాత్మలు తీసుకుని రండి. వచ్చిన ప్రతి బిడ్డలు కూడా ప్రభా నీ ఆత్మ నింపుదలతో కాపుదలతో వెళ్ళడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నిజముగా మా శిరము వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోవాలి. ఘనుడు గొప్ప దేవుడు నజరీయుడు నిజరక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కలుగు చేసిన దేవాది దేవుడిని నడిపిస్తున్నటువంటి సేవకులు కూడా మనం తెలియజేస్తాం. చాలా మంచిది, చక్కనైన మాటలు. కొన్ని నిమిషాలు ముగించిన స్వప్నాన్ని కూడా పోయిన వందలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ సమయం అవుతుంది కాబట్టి ఇంతవరకు ఓపికతో మీరు విన్నారు. నేను ముందు